వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. సహజంగా ఇప్పుడు మార్పు బాగా జరుగుతుంది మన ఎకానమీలో కూడా. ఇండియా ఇస్ ఆల్సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. నెక్స్ట్ 1 or 2 decades లో ఇండియా కూడా #1 పొజిషన్లో వస్తుంది అని అంటున్నారు. బికాస్ ఆఫ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్ ఏదైతే మనం ఎకానమీని $1 trillion కిందకి తీసుకెళ్దాం అనుకుంటున్నామో, ప్రతి స్టేట్ కూడా $1 trillion వెళ్ళాలి అనుకునే స్పీడ్లో మన కంట్రీ వెళ్తుంది, మన స్టేట్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇలాంటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా సహజంగా అవసరము టు అట్రాక్ట్ టూరిస్ట్ అండ్ టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. రోడ్ వైండింగ్స్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయితే మనము 10-20 ఏళ్ల క్రితం తీసుకుంటే మన దగ్గర సెల్ఫ్ ఎంప్లాయిడ్ మొత్తం కూడా రోడ్డుకి ఆనుకొని, మన బాలనగర్, కూకట్పల్లి, హైదరాబాద్ తీసుకుంటే ఎన్నో షాప్, కొన్ని డికేట్స్, కొన్ని సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు అక్కడ బాలనగర్, కూకట్పల్లి తీసుకుంటే చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఒక 2-3 జనరేషన్స్ బతికాయి. ఒక్కసారిగా అవి ఎగిరిపోయినాయి మేడం. వాళ్ళకి నిజంగానే ఎగిరిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు వచ్చాయి. కొంతమంది ఇప్పటికీ కోలుకోలేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సార్, ఇట్లాంటివి ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ వితౌట్ లీగల్ ఎక్విజిషన్ కానీ కంపెన్సేషన్ కానీ ఇవ్వకుండా ఎప్పుడైతే ఎక్వైర్ చేసుకుంటారో, రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఇటువంటి దాని గురించి ఒక వర్డిక్ట్ ఇచ్చింది సార్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వన్. మనం చాలా కేస్ లాస్లో దీన్ని వాడుకోవచ్చు. ఏమనంటే, ఒక ఆవిడ బరేలీ అనే ఒక ప్లేస్లో ప్లాట్ కొనుక్కున్నారు. అయితే దాంట్లో ఒక రోడ్ అనేది రన్ అవుతుంది, కొంత తన ప్లాట్లో నుంచి రన్ అవుతూ ఉంది ఆ రోడ్. అయితే ఆవిడ ప్రాపర్గా ఆవిడ దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కంపెన్సేషన్ కానీ ఏది పే చేయలేదు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. దాని గురించి ఆవిడ ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు అసలు ఆ రికార్డే లేదు ఎక్విజిషన్ అనేది తీసుకున్నారు అని. అప్పుడు తను మల్టిపుల్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడము, వేరే అథారిటీస్ దగ్గరికి వెళ్ళినాము, ఎవ్వరూ ఆవిడ కేసుని అసలు పట్టించుకోలేదు. అప్పుడు తనకి ఇంకో మార్గం లేక హైకోర్టు ముందు రిట్ ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పుడు హైకోర్టు ఏం చేసింది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఎవరైతే కలెక్టర్ ఉంటారో వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కంపెన్సేషన్ అనేది డిటర్మైన్ చేయండి, తనది కొంత భాగం మీరు వాడుకున్నారు కాబట్టి అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ రిజెక్ట్ చేసేసింది ఆ క్లెయిమ్ని. అప్పుడు ఇంకా అసలు మేమేమి ఆ రైట్స్ని మేమేమి ఇన్ఫ్రింజ్ చేయలేదు, ఆ ప్రాపర్టీ మేమేమి తీసుకోలేదు అని దబాయించింది. అప్పుడు ఇంకా తనకి వేరే ఆప్షన్ లేక ఆర్టికల్ 226 కింద హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత హైకోర్టు ఏమని గమనించారు అని అంటే, 20 years బ్యాక్ అక్కడ ఇనీషియల్గా రోడ్ వేసింది నిజమే, అక్కడ ఏ అక్విజిషన్ ప్రొసీజర్స్ చేయలేదు, యాజ్ పర్ లా వెళ్ళలేదు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆవిడ ల్యాండ్ వితౌట్ లీగల్ ప్రొసీజర్ వీళ్ళు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఏమంటున్నారు, మేము అసలు ఈ రైట్స్ ఏమి మేము కాలు రాయలేదు, ఇన్ఫ్రింజ్ చేయలేదు అని అంటున్నారు. అప్పుడు కోర్టు ఏమనిందంటే, ఆర్టికల్ 300A ప్రకారము కాన్స్టిట్యూషనల్ రైట్, అది రైట్ టు ప్రాపర్టీ అనేది, మీరు ఒక పర్సన్ దగ్గర నుంచి ఆవిడకి సరైన పేమెంట్ ఇవ్వకుండా, కంపెన్సేషన్ ఇవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ల్యాండ్ గ్రాబ్ చేయడానికి లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీ ఇది పబ్లిక్కే కదా, మేము రోడ్ వైడనింగ్ చేసింది వాళ్ళ కోసమే కదా, ఇంప్లాయిడ్ కన్సెంట్ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు ఇవ్వకపోయినా కన్సెంట్ మేము తీసేసుకోవచ్చు అని అనడానికి లేదు. ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేది, దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేది కోర్టు చెప్పింది. ఇంప్లాయిడ్ కన్సెంట్ అంటే ఏంటో చెప్పండి. ఇంప్లాయిడ్ కన్సెంట్ అంటే ఏంటి అని అంటే, ఇది పబ్లిక్ డెవలప్మెంట్కి, ఓవరాల్ గుడ్ ఫర్ ద సొసైటీ అని ఇప్పుడు ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు, రోడ్స్ వేసేటప్పుడు ఇంప్లాయిడ్ కన్సెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే స్టేట్ అనేది ఎవరైతే గవర్నమెంట్ ఉంటారో వాళ్ళు తీసేసుకోవచ్చు, ఎక్కువ మంది జనాలకు బాగు చేస్తున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది అనేది కలుగుతుంది, సో ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేది ఉంటుంది అని. అలా ఉండదు. ప్రైవేట్ ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు ప్రాజెక్ట్స్ కింద భూములు వెళ్ళే రైతులు కానివ్వండి, రోడ్ వైడనింగ్లో వెళ్ళే ప్లాట్స్ అయినా ఇవ్వండి, వాళ్ళకి కంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. మీరు ఇవ్వకుండా, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా తీసుకోవడానికి లేదు అని చెప్పింది సార్. కరెక్ట్. చూసారు కదా, ఇట్లా ఇంప్లాయిడ్ కన్సెంట్ అంటే ఇంకా మేము పబ్లిక్కి హెల్ప్ చేస్తున్నాము, ఇది పబ్లిక్ రిక్వైర్మెంట్, ఇది స్టేట్ డెవలప్మెంట్, కంట్రీ డెవలప్మెంట్ అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్ వైడనింగ్లో ఎవరు ఇల్లు పడితే వాళ్ళు ఇల్లు కూలగొడతాం అనుకో, దానికి ప్రొసీజర్ ఉంటుంది. రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ,
మనం బతకాలి ఇక్కడ, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మనకు స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వారిలాగా చేయకూడదు కాబట్టి మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వీడియోస్ని ఒక 10 మందికి షేర్ చేస్తే అసలు మనకి సామాన్య మానవుడికి ఉన్నన్ని రైట్స్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఉండవు. సో దయచేసి మీరు అర్థం చేసుకొని ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి 10 మందికి, వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెంచండి. థ్యాంక్ యూ.